బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతి. ఈ నెల 15 వరకు కవిత సిబిఐ కస్టడీకి తెలుస్తుంది. కాసేపట్లో సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అనుమతినిచ్చారు. కవిత సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 15 వరకు కవితకు సిబిఐ కస్టడీ పొడిగించింది. కాసేపట్లో సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అనగా 1 గంట మాత్రం కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అనుమతినిచ్చింది కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కవిత సిబిఐ కస్టడీ కోర్టు అనుమతి గురించి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మరి కాసేపట్లోనే సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి కవితను తరలించబోతా ఉన్నారు. ఏదైతే సిబిఐ అధికారులు మొన్న నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఈడీ అడిగినటువంటి సమాధానాలు ఇవ్వకపోవడంతో సిబిఐకి ఈ కేసును అప్పగించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రముఖ ఏదైతే ప్రధాన నిందితురాలుగా కూడా కవితే ఉన్నారంటూ కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే ఈ నెల 15 వరకు కూడా కవితకు సంబంధించినటువంటి కస్టడీ పొడిగించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి కూడా ఆమెను విచారించడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆమెను విచారించబోతా ఉన్నారు. ఈ నెల 15 వరకు కూడా ఈడీ కస్టడీలో కవిత ఉండబోతా ఉంది. అయితే ప్రధానంగా రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవిత కుటుంబ సభ్యులు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులతో కలిసేందుకు అయితే అనుమతి ఇవ్వబోతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రధాన నిందితురాలుగా కవితే ఉన్నటువంటి విషయంలో భాగంగానే కవితకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో 100 కోట్లకు సంబంధించినటువంటి పూర్తిగా 100 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి అన్నటువంటి వార్తల్ని మనం చూస్తా ఉన్నాం. అయితే దీనిలో నిందితురాలుగా కవితను చేరుస్తూ కూడా ఇందులో ప్రధాన నిందితురాలుగా మెన్షన్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. కవితను సిబిఐ కేంద్రానికి తరలించేందుకు ఇప్పటికే అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా కంప్లీట్లీ కేజ్రీవాల్ తో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సౌత్ కు సంబంధించినటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణలో భాగంగా కవితను ప్రశ్నించబోతా ఉన్నారు. మొన్న నుంచి కవితను ప్రశ్నించినటువంటి ప్రశ్నలో ఇప్పటి వరకు కవిత ఇచ్చినటువంటి సమాధానం ఎటువంటి సమాధానాలు సరిగ్గా లేకపోవడం పట్ల సిబిఐ కొంత అసంతృప్తిగా ఉన్నదని చెప్పుకోవాలి. అయితే దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించిన వాట్సాప్ చాట్ ను కూడా సిబిఐ అధికారులు రికవరీ చేయడం జరిగింది. గతంలోనే అంటే గత సంవత్సరం హైదరాబాద్ లో కవితకు సంబంధించినటువంటి విచారణ మనం అందరం చూసాము. దాదాపుగా కూడా 8 గంటల సేపు కూడా కవితను హైదరాబాద్ నివాసంలో విచారించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ లో విచారించిన నేపథ్యంలో కూడా కవితను ఇప్పుడు సిబిఐ కస్టడీకి తీసుకొని హెడ్ క్వార్టర్స్ లో విచారించబోతా ఉన్నారు. ఈ హెడ్ క్వార్టర్స్ లో విచారించేటువంటి భాగంగా ఇటు సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి 100 crores తో పాటుగా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఆప్ నేతలకు 25 కోట్ల రూపాయలు ఇచ్చిన అంశాలు కావచ్చు, శ్రీనివాసులకు ఇచ్చినటువంటి 5 కోట్ల రూపాయలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలకు సంబంధించిన దానిపైన కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించబోతా ఉన్నారు. సో ఈ ప్రశ్నలన్నింటినీ కూడా కవిత నోటి నుంచి ఏదైతే ఈ 3 రోజుల గడువులో పూర్తిగా కూడా ఆమెను ప్రశ్నించబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, కవిత బీఆర్ఎస్ పార్టీకి ఇష్యూ వలన డ్యామేజ్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇష్యూ వలన బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరోవైపు మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతున్న పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు తనకు సంబంధించినటువంటి కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తాను ఎటువంటి ఇస్తున్నటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో పొంతలేని సమాధానాలుగా ఉన్నాయనేది కూడా ఈడీలో మెన్షన్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈడీ మెన్షన్ చేసినటువంటి సమాధానాల నేపథ్యంలో కూడా సిబిఐకి కేసును అప్పగించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సిబిఐ కూడా కంప్లీట్లీ కేసును ఇన్వాల్వ్ చేసుకుంటూ కేసులో ఉన్నటువంటి
ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్టీలు మారుతున్న నేతలు మరోవైపు కనబడతా ఉన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున చిక్కులు ఎదురవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కవిత సమస్య కొంత వివాదాస్పదంగా మారేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మరొక 3 రోజుల పాటు కూడా కవితను ప్రశ్నిస్తే సో కంప్లీట్ నిందితురాలుగా పరిగణనలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో కవితను ఏం ప్రశ్నిస్తా ఉన్నారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళను మళ్ళీ అదైతే తీసుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరోపణలు అని చెప్తా ఉన్నారు. బట్ ఆరోపణలు కాదు, వాస్తవాలు అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.